ఇవి ఉంటే చాలు అని నేను అనట్లేదు, అది అక్కర్లేదని చెప్పట్లేదు, దీనితో అది కావాలి. అందుకే మైత్ర్యాది వాసనాలభ్య అనే మాట అక్కడ ఉన్నది. ఇది ఉన్నవారికి మాత్రమే పరతత్వం దొరుకుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. కనుక మైత్రి ఈ భావములు ఉండాలి. ఎంత చక్కగా చెప్పాడు. అందరూ తాపత్రయాలతో బాధపడుతున్నప్పుడు ఎవరినయ్యా నువ్వు ద్వేషిస్తావు? చాలదా ఈ మాటలో ఎంత లోతుందో. అత భద్రాని భూతాని హీనశక్తిరహం పరం ముదం తథాపి కుర్వీత హాని ద్వేష ఫలం యత. ఇప్పుడు చెప్పినదంతా. కనుక ద్వేషానికి ఫలం ఏమిటంటే హాని మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ద్వేషానికి ఎప్పుడైనా ఫలితం ఏంటయ్యా అంటే ద్వేషించేవాడు హాని పొందుతాడు, ఇందులో సందేహం లేదు. సారభూతమైన అంశంగా యోగులు చెప్పినంతా చెప్తున్నాను. మీరు చెప్పే లౌకికంగా సుఖపడ్డం, దుఃఖపడ్డం, వీటికి ప్రతీకారాలు తీర్చుకోవడం. ప్రతీకారం అంటే దుఃఖం నుంచి ప్రతీకారం, సుఖం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం. ఇవి చెప్పేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ కృత్వాభ్యుపగమం తత్ర సంక్షేప శ్రూయతా మమ. యోగులు జ్ఞానులు అయినటువంటి వారు చెప్పిన దాన్ని సంక్షేపంగా చెప్తున్నాను, అంటే క్లుప్తంగా చెప్తున్నాను ఒక్క మాటలో. అదేమిటంటే విస్తార సర్వభూతస్య విష్ణో సర్వమిదం జగత్. ఈ సర్వ జగత్తు కూడా విష్ణువు యొక్క విస్తారము. విష్ణువు వ్యాపించి ఉన్నాడు. ఇది ఒక్కటి తెలుసుకుని ద్రష్టవ్యమాత్మవత్ తస్మాత్ అభేదేన విచక్షణై. అందువల్ల నువ్వేం చేయాలి అంటే ఇతరులను కూడా నీ వలే దర్శించు. నేను అనే భావం నీకెంతో అవతల వాడికి కూడా నేను అనే భావం అంతే. ఇది ఒక్కటి నువ్వు తెలుసుకున్నావా, ఎవరిని ద్వేషిస్తావు? నువ్వు ఎవరిని ద్వేషించావు? ఇదే మాటనే ఆత్మవత్ సర్వభూతానాం అనేటువంటి, ఆత్మవత్ సర్వభూతేషు అనేటువంటి మాట భగవద్గీతలో కనిపిస్తున్నది.